తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించకపోవడం దారుణమని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం మండిపడ్డారు. బుధవారం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల గాలి దమ్ము వీచిన సమయంలో చెట్లు పడిపోవడంతో ఆసుపత్రిలోని పలు విభాగాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పాటు టీబీ వార్డులో రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అక్కడ పరిస్థితులు కూడా దారుణంగా ఉన్నాయని వీరసింగం అనే యువకుడు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో మార్గాని భరత్రాం బుధవారం ఆసుపత్రి మాతా శిశు సంరక్షణ విభాగంతో పాటు పలు వార్డుల్లో పర్యటించి రోగులకు కలిగిన ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ కనీసం జనరేటర్ను కూడా వాడుకలోకి తేకుండా మాతా శిశు సంరక్షణ విభాగంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. ఆసుపత్రి హెచ్ఈఎస్లో 50 లక్షల వరకు నిధులు ఉన్నాయని, వాటిని ఉపయోగించుకొని మౌలిక సదుపాయాలతో పాటు ఏసీ సౌకర్యం కల్పించడానికి ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ఆయన ప్రశ్నించారు. దారుణమైన విషయం ఏంటంటే, ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అండి రాజమండ్రి. ఏదైనా ఒక క్రిటికల్ కేసు ఇక్కడ రాజమండ్రి వస్తే ఆ పేషెంట్ని కాకినాడ వెళ్ళిపోమని చెప్తున్నారు. అక్కడ కాకినాడకి పాపం ఆ పేషెంట్ కనుక అక్కడికి వెళ్తే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్కి వెళ్ళండి అని చెప్తున్నారు. మొత్తం ఒక ఫుట్బాల్లో తిప్పుతున్నారు తప్పితే పేషెంట్లని వాళ్ళ ప్రాణాలు కాపాడే పరిస్థితులు కనబడట్లేదు అనేది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. ఈ అబ్బాయి ఎంతో ధైర్యంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఖచ్చితంగా ప్రభుత్వము నాకు తెలిసి విజిలెన్స్ ఎంక్వైరీ కాల్ఫర్ చేయాలి. విజిలెన్స్ ఎంక్వైరీ కాల్ఫర్ చేసి రిపోర్ట్ తీసుకుని దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయండి. సస్పెండ్ చేసి ఇంకా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోమని గవర్నమెంట్ హాస్పిటల్స్ యాజమాన్యాన్ని, ఇక్కడ ఎవరైతే సూపరింటెండెంట్ ఉన్నారో వీళ్ళందరినీ డిమాండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. దీన్ని విజిలెన్స్ ఎంక్వైరీ కాల్ఫర్ చేసి దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఒక ముసలాయిని తీసుకొచ్చి జాయిన్ చేసాం మేము. ఆ రోజు అయితే వర్షం పడింది లైట్గానే, కానీ తీసుకొచ్చినప్పుడు కరెంట్ లేదు. మొత్తం అంతా కుట్లు వేసి గదిలోకి తీసుకెళ్తే కుట్లు వేసి గదిలో కూడా కరెంట్ లేదు. అది పాయింట్ చేసుకున్నాం, కానీ అది ఆ రోజు నైట్ కదా పోయి ఉంటుంది కదా అని చెప్పేసి ఊరుకున్నాం. దాన్ని నెక్స్ట్ డే వచ్చినప్పుడు 5 minutes to 10 minutes కరెంట్ ఉంది. మేము ఒక ½ an hour 1 hour ఉన్నా కానీ కరెంట్ పోయి మళ్ళీ రాలేదు. అది చాలా నోట్ చేసాం దాన్ని. సరే అని చెప్పేసి వదిలేసి మేము తాతగారిని జాయిన్ చేసాం. ఆ తాతగారు ఎక్కడున్నారని అడిగితే ఒక రూమ్లో ఉన్నారని చెప్పేసి వేరే వాళ్ళు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ తాతగారితో పాటు ఒక 4-5 బెంచ్ల కింద, తుప్పెట్టిన బెంచ్ల మీద, వాటి మీద వీటి మీద ఉండడం జరిగింది. ఎందుకంటే చెప్తున్నాను, వీడియో తీసి నేను బయట పెట్టాను ఆల్రెడీ. అది ఎందుకున్నారని చెప్పేసి అడిగితే ఒకరు అన్నారు అనాథ ప్రజలు. అనాథ ప్రజలు అన్నప్పుడు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళని అక్కడ ఉంచుతాం, వాళ్ళు వెళ్తే వెళ్తారు లేకపోతే లేదు. సార్ అందరూ కూడా ఒకటేనే అడుగుతున్నాను, అనాథులు అని పుట్టుకొచ్చింది ఎవరన్నా సమ్ యాక్సిడెంట్ అయిపోయి ఒకళ్ళు మిగిలి మెంటల్ హెల్త్తో బాధపడుతున్న వాళ్ళు అనాథలు అవుతారు.